హలో అండి అందరికీ ఒక చిన్న స్నాక్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను. ప్లీజ్ అండి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం అయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ అండి. ముందుగా 2 ఎగ్స్ అయితే తీసుకోండి. 2 ఎగ్స్ తీసుకొని 2 ఇలాంటి చిన్న గిన్నెలను అయితే తీసుకోండి. వాటిలో ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని అందులో అయితే ఎగ్ అయితే పలక్క కొట్టుకొని అయితే వేసుకోండి రెండిటిలో. ఇదంటే చాలా బాగుంటుందండి. ఎగ్ తినని పిల్లలు కూడా ఇలా వేసిస్తే తింటారండి. మా పిల్లలకైతే ఇలానే అలవాటు చేశానండి మా బాబు చిన్నప్పుడు. అందులో కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు. 1 ఇయర్ ఎబో పిల్లలకండి. 1 ఇయర్ బిలో పిల్లలకైతే సాల్ట్ యాడ్ చేసుకోరు కదా, కొంచెం పసుపు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని వాటిని అయితే స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోండి. అవి మరిగినప్పుడు వీటిని అయితే పెట్టుకోండి. చూడండి వాటర్ అయితే మరిగాయి. ఇవి పెట్టుకొని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని అయితే ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెడితే అది పైకి అయితే పొంగిపోతుందండి. అంతే అండి. ఎగ్ ఉడకబెట్టినట్టే ఉడకబెట్టుకోవాలి. ఇలా ఎగ్ ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక నైఫ్ పెట్టి అయితే అందులో పెట్టుకొని చూసుకోండి. అది అంటుకోకపోతే మాత్రం అయితే ఎగ్ ఉడికిపోయినట్టే అండి. అంతే అండి. చిన్న ఎగ్ కేకులు అయితే రెడీ అయిపోయాయి. ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితేనైతే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంటాయి అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇదిగోండి 2 చూపిస్తాను చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.